హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? రోజు కూడా నేను కల్లాప్ చల్లే వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, వాకిలి జిమ్మే దగ్గర నుంచి. ఈ రోజు ఏంటి ఆల్రెడీ ముగ్గులు వేసేస్తున్నాయి అనుకుంటున్నారా? నేను రోజు కూడా మంచుకు లేస్తున్నానని చెప్పేసి నైటే మా అత్తమ్మ 7-8 గంటలకంతా కూడా వాకిలి జిమ్మేసి ముగ్గులు అయితే పెట్టేసింది. ఇక్కడ చూసారా, నీట్గా వాకిలి జిమ్మేసి కల్లాప్ చల్లేస్తుంటే పంది కుక్కలు మాత్రం బాగా గుంటలు అయితే పెట్టేసేయండి. మంచు వచ్చేసి నాకు కూడా జలుబు చేసేస్తుందేమో అని చెప్పేసి మా అత్తమ్మ నైట్ 7-8 గంటలప్పుడే మొత్తం నీట్గా కూడా చల్లేసి ముగ్గులు అయితే పెట్టేసింది. నా వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటాయి నా ముగ్గులు ఇంత బాగుండవు అని కూడా. అత్తమ్మ వాకిలి జిమ్మి కల్లాపు చల్లేసింది. నేనైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకొని నైటే పని అంతా కూడా పూర్తి అయితే చేసేసుకున్నాము. సో నేను ఎర్లీ మార్నింగ్ లేసి ముందుగా అయితే బియ్యం తీసుకున్నానండి. బియ్యం నానబెట్టుకుంటే వండుకుంటే బాగుంటాయి, ఇవి రేషన్ బియ్యం కాబట్టి. ఇక్కడ నేను బియ్యం అయితే కడిగి పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి పాలు పొయ్యి మీద పెట్టాను. బియ్యం నానాలి, నానిన తర్వాతే వండుకోవాలి కాబట్టి బియ్యము పాలైతే పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ ఇడ్లీలోకి నైటే బియ్యం అయితే మిక్సీ వేసి పెట్టేసుకున్నాను. ఇడ్లీ అయినా దోశ అయినా చేద్దామని చెప్పేసి ఈరోజు ఇడ్లీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. రసం చేద్దామని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టేశాను. ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి ఇక్కడ నేను వేరుశనగ పప్పుల్ని, అమ్మ పంపించిన వేరుశనగ పప్పులు అండి ఇవి, అవైతే నేను ఏం చేసి చాట్లో పోసేసి ఇప్పుడు మనం చట్నీకి తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి. నైటే మేము పనులన్నీ పూర్తి చేసుకోవడం వల్ల ఈరోజైతే నాకు చాలా ఈజీగా ఉంది పని. మనం ఎంత బద్ధకిస్తామో అట్లాంటప్పుడు పని అనేది బద్ధకంగానే ఉండిపోతుంది. ఏదైనా సరే ముందుకు సాగితే అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను ఇంకా తాలింపు పెట్టాలి కదండి, పోపు పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర వేసి పెట్టేసాను. కరివేపాకు అయితే అస్సలు లేదండి, మా ఊర్లో అసలు దొరకదు. ఇక్కడ నేను పోపు దించేసి ఇక్కడ నేను బియ్యం అయితే ఒక పక్క పెట్టేశాను. ఇంకొక పక్కేమో ఇడ్లీ పెట్టడానికి ఇడ్లీ గిన్నె పాత్ర ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు పోసేసాను. నీళ్లు పోసి పెడితే ఇంక అది మరుగుతూ ఉంటుంది. ఇక ఈ లోపలైతే నేను కాఫీ, 2 రూపాయల కాఫీ పౌడర్తో అప్పుడప్పుడు టీ తాగుతాను, ఎప్పుడు తాగనులేండి, బెల్లం వేసుకొని తాగుతున్నాను. మేము ఎక్కువగా బెల్లమే వాడతాము. చక్కెర అనేది చాలా తక్కువ అనమాట, ఎందుకంటే నెమ్ము చేస్తుంది. మా అత్తమ్మకి ఆల్రెడీ నెమ్ము ఉంది, అంటే ఆస్మా ఉంది కదండి, అందుకని మనం కూడా ముందు జాగ్రత్త పడాలని చెప్పేసి నేను పిల్లలకి, మా ఆయనకి, అందరికీ కూడా బెల్లమే ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను టీ అయితే తాగుతూ ఒక పక్క పిండిని కూడా కలుపుతూ ఉన్నాను ఇడ్లీ కోసం అని చెప్పేసి. ఇంకా మా బుడ్డోడికి స్కూల్కి వెళ్ళాలి కదండి, వాడు లేసే లోపల త్వరగా వంట అనేది పూర్తి చేయాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను. ఒక పక్క కాఫీ కూడా తాగుతూ ఉన్నానండి. అంతే అండి, మనం బద్ధకంగా నిద్ర కూడా కొంచెం బద్ధకంగా లేసామంటే ఉదయాన్నే పిల్లలు వెళ్ళేటప్పుడు గందరగోళంగా, అసలు నాకైతే ఇల్లంతా కూడా వస్తువులే ఎక్కడిదక్కడ పెట్టేసి గందరగోళం ఉంటుంది. అదే ఒక గంట ముందు కనుక లేసాను అనుకో, నీట్గా వీడియో తీసుకుంటా, చాలా ప్రశాంతంగా పనులు చేసుకుంటా, ఆ విధంగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం బద్దకించుకుంటా ముందుగా చేసుకుంటే మనకు పనులు కూడా చాలా ఈజీగా అవుతాయి అనిపించేసింది నాకైతే. నైటే నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను కాబట్టి నిద్ర లేవగానే పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోతున్నాయి. ఒక పక్క పిండి కలుపుతూనే ఒక పక్క కాఫీ తాగుతూ ఉన్నాను. కాఫీ తాగుతున్నా కూడా నాకు రిలాక్స్డ్ అనిపించదండి. కాఫీ అనేది ఎలా తాగాలనిపిస్తుంది అంటే, నాకు మా పిల్లలకి హాలిడే అయినప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని తాగడం అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి అంత రిలాక్స్డ్ కూర్చొని తాగలేను. గబగబా బిందరగా తాగేసి ఇక తొందరగా రెడీ చేయాలి. ఇంకా ఇక్కడ నేను ఇడ్లీ పిండి కలిపేసాను కదండి, కాఫీ కూడా తాగేసాను. ఇంకా ఇడ్లీ పిండి కలిపేస్తాను కదా, ఇంకా దాన్ని అయితే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెట్టేసి పెడుతూ ఉన్నాను. ఒక పక్క అయితే బియ్యం కూడా ఉడుకుతూ ఉన్నాయండి, మరిగేది కాదు, ఉడుకుతూ ఉన్నాయి, సారీ. బియ్యం కూడా పెట్టేసాను కాబట్టి అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా వేరుశనగ పప్పులు వేయించి పెట్టాను కదా, అవైతే ఒక పక్కన ఉన్నాయి. ఇంకా వాటిని అయితే చట్నీ చేయాలి. సో కాఫీ తాగలేదండి, వాయిస్ వెనకాలిస్తున్నా కాబట్టి మీకు అర్థం కాలేదు. ఇప్పుడైతే నేను కాఫీ మొత్తం కూడా తాగేసేలేండి. తాగేసి ఇక్కడ పప్పులు ఉన్నాయి కదండి, వాటిని అయితే తొక్కంతా కూడా ఒలిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మావాడు చూసాడు, మా పెద్దవాడు, ఏంటంటే పని, వాళ్ళు 4 రోజులు క్రిస్మస్కి సెలవులు ఇస్తే వీడు 4 రోజులు వడ్డీ వేసుకుంటాడండి. మొత్తం 8 రోజులా, ఈ 8 రోజులకి చక్కెర వడ్డీ వేసుకొని 10 రోజులు అవుతుంది. అప్పుడు బాతాడు. వీనేం చేయాలా, తుక్కు తనద్దా, వీడికి అస్సలు భయం ఉండదండి. హాస్టల్ అంటేనే వీడు పోబుద్ది కాదు. ఇప్పుడైతే వాడానండి వీడియో తీస్తూ ఉండేది నాకు.
అట్లా ఉంటుంది మా వాడి పరిస్థితి. 4 రోజులు సెలవులు ఇస్తే 4 రోజులు పెట్టుకుంటాడు. నేను ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇక్కడ పల్లి వేరుశెనగ పప్పులు వేయించాను కదండి, వాటిని అయితే మిక్సీకి వేస్తూ ఉన్నాను చట్నీ కోసం అని చెప్పేసి. నాకు చూసారా ఎంత హడావిడిగా ఉందో, నైట్ పనులన్నీ అయిపోయినా కూడా హడావిడిగా ఉంది కదా. అలా ఎందుకంటే మనం కొంచెం పని అంతా అయిపోయిందిలే నైట్ అనుకొని నేను కొంచెం లేట్గా లేసేసాను అనమాట. అట్లా కాకుండా నైట్ పని అంతా కూడా అయిపోయి ఉదయాన్నే కూడా కొంచెం ఎర్లీగా లేసామనుకోండి, పిల్లలు వెళ్ళిపోయేటప్పటికి మనకు పనులన్నీ కూడా సింపుల్గా అయితే అయిపోతాయి. ఇక్కడ నేను చట్నీ చేసేసాను. ఇక మనకు అన్నం కూడా వచ్చేసింది. సో అన్నం కూడా వంచాలి, ఇంకా వంచేసేయాలి. ఇక్కడైతే నేను ఇడ్లీ పెట్టాను కదా, ఇడ్లీ కూడా వచ్చేసింది. ఇక ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా ఈ లోపలైతే నేను అన్నం కూడా ఉడికిపోయింది, అన్నం అయితే వంచేసాను. ఇక్కడ మావాడు చూడండి ఇప్పుడు లేసాడండి. వీడు స్టైల్గా వీడు స్కూల్కి వెళ్ళాలి అంటే నిద్ర మాత్రం లేట్గా లేస్తాడు. హాలిడే అనుకోండి, వాడు పొద్దు పొడవగా తలకే ముందు లేసి కూర్చొని వాడు బుడ్డీలు ఎత్తుకొని కూర్చొని కార్లు బైకులు ఎత్తుకొని ఆడుకుంటాడు. వీడు పెత్తరండి. సో తర్వాత అయితే పాలు, ఇప్పుడు మా ఆయన నిద్ర లేచారు. సో మా ఆయనకైతే పాలైతే ఇస్తున్నాను. ఇక బెల్లం అయితే అయిపోయింది, కొంచెం ఏముంటే ఆ కొంచెం నేను వేసుకున్నాను. తర్వాత ఇక్కడ పాలు అత్తమ్మకి మా ఆయనకి, సో ఆ పాలు మా అత్తమ్మ తాగేస్తుంది. ఇంకా మా ఆయనకైతే పాలు ఎత్తుకుపోయి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మా ఆయన కోసం అయితే పాలని కలుపుతూ ఉన్నానండి. సో పాలైతే మా ఆయనకి ఇచ్చేసాను. ఇక్కడ రసం పెడుతున్నానని చెప్పాను కదండి, రసం కోసం నేను రసంలోకి కావాల్సిన మసాలా వచ్చేసి ఇక్కడైతే చిన్న రోల్ ఉంది మన ఇంట్లో, ఆ రోల్లో అయితే దంచుకుంటూ ఉన్నాను. ఇట్లాంటి చిన్న మసాలాలకే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత అయితే ఇక్కడ నేను మసాలా దంచేసి రసం, చింతపండు, టమాటాలు అన్నీ కలిపి కూడా రెడీ చేసి పెట్టాను. ఇక మనం రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను రసంలో అయితే ఎంగ వేసుకుంటానండి, అలా వేయడం వల్ల టేస్ట్గా ఉంటాయి. అలాగే జలుబు అనేది తిరిగిపోద్ది. కొంచెం మిరియాలు కూడా ఎక్కువ వేసాను, జలుబు దగ్గు ఇవన్నీ లేకుండా ఉంటుంది. అట్లాగే కందిపప్పు ధనియాలని ఫ్రై చేసుకొని ఆ పొడిని పెడతాను అన్నమాట. అప్పటికప్పటికే మనం దంచుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మిక్సీకి వేసి పొడి చేసి పెట్టేస్తే మనకు రసం అనేది చిక్కగా వస్తాయి. ఇంతలోపల మా అత్తమ్మ కూడా లేసేసింది కదండి, నిద్ర లేసేసి మా అత్తమ్మ అయితే పాలు తగ్గేసి వాకిలి చిమ్ముతూ ఉంది. మా ఆయన చూసారా ర్యాంప్ వాక్ చేస్తా వెళ్తున్నాడు అనమాట, అటు ఇటు తిరుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ నేను రసం చేసేసానండి. రసం అయితే అయిపోయింది. ఇక ఈ లోపల మా వాడికైతే రసం పెట్టేసి ఆ తర్వాత మా వాడికి స్నానం చేపించేసాను. రసం సిమ్లోనే పెట్టానండి, స్లోగా మరుగుతూ ఉన్నాయి. ఇక సిమ్లోనే మరుగుతూ ఉంటాయి. ఇక మా వాడిని అయితే ఇంక నేను రెడీ చేస్తూ ఉన్నాను. వాడు చూసారా ముందు పక్క టక్, వెనక పక్క టక్కు, ముందు పక్క వదిలేసాడు అనమాట. వీడి స్టైల్ చూడండి బాబోయ్, చిన్న స్టైల్ కదండి వీడి డాడీ లాగా. వాళ్ళ డాడీ కూడా అంతేనండి, స్టైల్కి ఏమీ తగ్గేదిలే అంటారు వీళ్ళిద్దరూ. నేను మా పెద్దోడు మాత్రం స్టైల్ ఉండదు, ఏమీ ఉండదు, మాకు పిచ్చిగా ఉంటాము. ఇక్కడ మా వాడు చూడు, వాడు మనం కనుక వీడియో కనుక తీస్తున్నామంటే చాలు వీడు ఫోజులు అది చూడండి, లైక్ ఇవ్వాలంట. మళ్ళీ దానిసారి చూడకుండానే లైక్ చేయండి అని చెప్పేసి చేయి పెడుతున్నాడు. అటువంటి పెత్తరన్నమాట వీడు. సో ఇక్కడ మా వాడిని అయితే రెడీ చేసేసాను. ఇంకా నేనైతే మా వాడే వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా మా వాడి కోసం ఇంకా నేను మా బుడ్డోడి కోసము ఇడ్లీలు అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇంక వాడికి త్వరగా పెట్టేయాలి, స్కూల్కి కూడా టైం అయితే అయిపోయింది. ఇంకా మా పెద్దోడైతే ఇంట్లోనే ఉన్నాడండి. వాడిని ఒకేసారి మండే అయితే పంపించేస్తాము. వాడు బడికి పోకూడదని చెప్పేసి వేషాలు అయితే వేస్తున్నాడు. సో మా చిన్నోడికి ఇడ్లీ పెట్టాను. ఈ లోపల మా పెద్దోడు అంటే మమ్మీ నాకు కూడా పెట్టేసి అని చెప్తున్నాడు. చూడండి లైక్ కొట్టండి అంట, మమ్మీకి లైక్ అంటూ కొట్టండి. వీడు కూడా చూడు, అసలు వీడు సూపర్ అనేది కూడా రాదండి. మా చిన్నోడు చెప్తున్నాడు వాడికి, రే సూపర్ అని చెప్పురా నువ్వు కూడా అని చెప్పి. అందుకే వాడు చెప్పాడు, లేకుంటే అసలు చెప్పే ఉన్నాడండి. ఇక్కడ చూసారా రసం పెట్టాను, క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా టైం అయితే అయిపోతుంది, అందుకే అని చెప్పేసి మా వాడికి ఎగ్ ఫుల్ బాయిల్ చేసేసి రసము అన్నము ఎగ్ పెట్టేసి క్యారీర్ అయితే రెడీ చేసేసాను. ఇక మా వాడైతే నీళ్ళు అయితే పట్టుకుంటా ఉన్నాడండి తాగడానికి అని చెప్పి. స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, వాడైతే నేనే పట్టేసుకుంటాలే మమ్మీ, నువ్వు కష్టపడలేదని చెప్పాడు. సో తర్వాత అయితే బాయ్ మమ్మీ, వీడియో మాత్రం బాగా నేను పోయేదాకా అని చెప్పాడు. సో చూడండి మనం వీడియో తీస్తున్నామని ఎంత స్టైల్గా పోతున్నాం. అబ్బా చిన్న స్టైల్ కదండి వీడికి. మా వాడిని అయితే పంపించేసాను, మా అత్తమ్మ అయితే పంపించేసి అయితే వచ్చేసి ఇక్కడ మా అత్తమ్మ అయితే గిన్నెలు తాగుతూ ఉంది.
అంటే వంట అన్నీ చేసేసాను కదండి. మిక్సీ గిన్నెలు, పిల్లలు తిన్న గిన్నెలు, ఇంకా అన్ని దాబర్లు, ఆ దాబర్లు, ఈ దాబర్లు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి అత్తమ్మ వద్దులే నేను దోమేసుకుంటానంటే నేను చేస్తాను అన్నది. సరేలే చెయ్యి అని చెప్పేసి అత్తమ్మ దోముకుంటా ఉంది. నేనైతే వెనకనే కడుగుతూ ఉన్నాను. మా పెద్దోడైతే ఇక్కడ వీడియో అయితే తీస్తూ అన్నాడు అనమాట. సో గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను క్యారెట్ తురుముతాను, అత్తమ్మ వీడియో తీయంటే నా పక్కకు పెట్టుకుంటా మా అత్తమ్మ మొహాన్ అయితే పెట్టుకున్నది. అసలు చిన్నగా నవ్వలేదండి. అప్పుడు నేను ఆ వీడియో అయితే ఇక్కడ నేను కట్ చేసేసాను. అత్తమ్మ అన్నం తినని చెప్తే ఇడ్లీ తినని చెప్తే ఇడ్లీ నాకు వద్దమ్మా తల్లి, నేను అన్నం తిన్నాకే ఇడ్లీ ఏదైనా తింటాను, ముందు తాలింపు చేసి అప్పుడు కావాలంటే తినేస్తానని చెప్పింది. సరే అని చెప్పేసి ఇక్కడ నేనైతే క్యారెట్ పెట్టేసుకొని ఫాస్ట్గా మా అత్తమ్మ కోసమే త్వరగా తురుముతూ ఉన్నానండి. మా అత్తమ్మకి తొందరగా ఆకలిసేస్తుందండి, లేట్ అనేది ఉండదు. సో ఇక్కడైతే క్యారెట్ తురిమేసి ఇక్కడైతే ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసేసి తెల్లగడ్డ, పోపు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఇక్కడ నేను క్యారెట్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకొక వాయి కూడా ఇడ్లీ పెట్టానండి. మా పిల్లలకు పోగా 4 ఇడ్లీలు అయితే మిగిలాయి. ఇక మా హస్బెండ్ నేను తిన్నాను కాబట్టి ఇంకో 2 ప్లేట్లు పెట్టాను. అంతవరకే పిండి ఉండింది, పిండి ఫ్రిడ్జ్లో ఉంది, అదైతే తీయలేదు. ఉన్నంత వరకు చాలే అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇడ్లీ పెట్టాను. మా ఆయన ఏం చెప్తాడంటే నేను ఇడ్లీ పెట్టినప్పుడు అంతా కూడా గట్టి ఇడ్లీలు నువ్వే తిను అని చెప్తాడు. అదేమిటోనండి, నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా గట్టిగా వస్తుంది, మా ఆయన అయితే గట్టిగా ఉండయి అని చెప్పేసి దీన్ని డ్రైకేసి కొట్టాలి అలా ఎలా అంటూ ఉంటాడండి. తర్వాత అయితే ఇక్కడ మా అత్తమ్మ చూడండి వడ్లు అయితే ఎత్తుకొచ్చింది. ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయండి. నేను మామూలుగా ఒక దగ్గర బాటిల్ అయితే కట్టాను పిచ్చుకల కోసం. అది వానాగాలు వచ్చే చెట్టు అయితే వాల్పింది. ఆ తర్వాత మా అత్తమ్మ ఆ డబ్బాని తీసుకొచ్చి మునగ చెట్టుకి అయితే పెట్టింది. పాపం మా అత్తమ్మ చూడు, అవి నేను బయట వచ్చుంటే బాగాలుగా గందరగోళంగా అరుస్తూ ఉన్నాయమ్మాయి, దీనికి మనం వడ్లయితే వేద్దామని చెప్పింది. సరే అని చెప్పేసి సరే ఏ అత్తమ్మ నేను వీడియో తీసుకుంటాను, నాకు ఇదే సందు కదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే చెట్టు ఎక్కించేసి ఇక్కడైతే మా అత్తమ్మ వడ్లయితే పోస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. పాపం వాటికి ఆ చెట్టు వాల్పిన దగ్గర నుంచి తినడానికి అయితే వీలు కావట్లేదు. ఇంకా తినండి అని చెప్పేసి అక్కడ పెట్టేసి అయితే వచ్చేస్తాము. సో ఈ లోపలైతే మనకు క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా మా అత్తమ్మనైతే అన్నం తిని అని చెప్పేస్తాను. మా ఆయనకైతే పెట్టేస్తానండి. మా ఆయన వీడియో తీయలేదు. మా ఆయనకి పెద్దగా నచ్చో, ప్రతిసారి వీడియో నీకు అని అంటాడు. నీకు వీడియోలు తప్పితే రెండో పనే లేదా అని కూడా అడుగుతాడండి. కానీ నేను ఏం ఆలోచిస్తానంటే వీడియోలు తీయడం నాకు ఇంపార్టెంట్ కాదు, వీడియోల వల్ల ₹1 వస్తుంది, మనం ఏదో ఒక విధంగా మన హస్బెండ్కి హెల్ప్ అవుతాము అని ఆలోచిస్తానండి. కానీ మా ఆయన ఏమనుకుంటాడంటే నీకు ఎప్పుడు పట్టిన వీడియోలతోనే పని అని చెప్పి అనుకుంటుంటాడు. కానీ నా మనసులో మాత్రం ఇదే ఉంటుంది, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మా ఆయనకి నేను హెల్ప్ చేయాలి అనే ఆలోచనే, అలాంటి పట్టుదలే నాలో ఉంది. అందుకే నేను మా ఆయన ఎన్నన్నా సరే అన్నీ స్లోగా భరించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతాను. మా ఆయన ఎన్ని తిట్టినా సరే చేస్తాను, తిట్టినా సరే చాలా సపోర్ట్ చేస్తాడండి నాకు. తర్వాత అయితే ఇక్కడ నేను కూడా 2 ఇడ్లీలు 2 మిగిలాయి. ఇంకా కొంచెం పిండి వేసుకొని దోశలు అయితే వేసుకున్నాను. మా ఆయన అలా అంటే అన్నాడు కానివ్వండి, నాకు యూట్యూబ్ విషయంలో చాలా హెల్ప్ చేస్తాడండి. ఇప్పుడు మా ఆయన అసలు సీరియస్గా నువ్వు అసలు చెయ్యొద్దులే అంటే ఇంక నేను అసలు చేయగలుగుతానా, లేదు కదా. మా ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు, అసలు చాలా గ్రేటు, చాలా నాకు వెనుకుని నిలబడతాడండి. నిజంగా మా ఆయనకి ప్రతి ఒక్కటి నాకు చాలా హెల్ప్ అయితే చేస్తాడు. ఇంకా నేను తినేసానండి. తినేసేసి ఇక్కడ నేనైతే నీళ్ళు అయితే పెట్టాను. ఎందుకంటే ఇవి బట్టలు నానబెడదామని చెప్పేసి ఇక ఈ బట్టలు నానబెట్టేసేయాలి కదా అని చెప్పి ఇంకా తినేసి బట్టలు అయితే నీళ్ళలో పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు నానాలండి. ఇక్కడ నేను నా రెడ్ కలర్ లంగా ఒకటి ఉంటే అది ఇంకా రంగు ఎక్కడ ఊసిపోదు, కొత్తది అనమాట, అందుకే దాన్ని పక్కన పెట్టేసాను. బట్టలు మాత్రం నీళ్ళల్లో పెట్టేసానండి. ఇంకా మా అత్తమ్మ అంటావా, మా అత్తమ్మ బట్టలు మా అత్తమ్మే ఉతుక్కుంటుందండి. నిజం, ఇది మాత్రం నిజము. సో నిజంగా చెప్తున్నాను, మా అత్తమ్మ బట్టలే ఉతుక్కుంటుంది. మా అత్తమ్మ ఏం చెప్తుందంటే నాకు బాగలేనప్పుడు మాత్రం నువ్వు ఉతుకు, నాకు బాగున్నప్పుడు నేను ఉతుక్కుంటా అని చెప్పింది. ఇంకా బట్టలు నీళ్ళలో పెట్టాను కదా, అవి నానే లోపల నేను పని అంతా అయిపోయింది అంటే నాకు గ్యాస్ పొయ్యిని నీట్గా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ అయితే అయిపోవాలండి, అప్పుడే నాకు పని అయిపోయింది అనుకుంటాను. ఇక నేను గ్యాస్ పొయ్యిని తుడిచేసి మా ఆయనతో కూర్చొని కొద్దిసేపు పెత్తనాలు చేసేసి ఇక్కడికి వచ్చే లోపల చూసారా మా అత్తమ్మ మొత్తం ఉతికేసిందండి. నేను వస్తా కూడా మా బుడ్డోని కూడా తీసుకొని వచ్చి నాన్న నువ్వు వీడియో తీరా నేను బట్టలు ఉతుకుతాను అని చెప్పి తీసుకొచ్చేసరికి నిజంగా షాక్ అయ్యాము. బట్టలన్నీ ఉతికేసి ఎప్పుడు మిద్ది మీద అయితే ఆరేస్తుందండి. సరే అని చెప్పేసి వెంటనే మిద్ది మీదకి అయితే వచ్చాను.
పెట్టాను. నిజంగా మా అత్తమ్మ చాలా గ్రేట్ అండి పాపం, చాలా హెల్ప్ చేస్తుంది. అసలు నిజంగా రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. మరి మీ ఇంట్లో మీ అత్తమ్మలు కూడా ఇలాగే హెల్ప్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే నా పనులైతే కష్టం లేకుండా చాలా తేలిగ్గా ఈజీగా చేసుకుంటానండి. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. రోజంతా కూడా నేను పని అయితే పెట్టుకోనండి. రోజుకి ఒక్క పని లెక్కన ఒక టైం టేబుల్గా పనులు అయితే నేను చేసుకుంటాను. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ వీడియో. సో ఇక్కడ బట్టలు అయితే ఉతికేసింది. నాకైతే మా అత్త ఉతికేటప్పుడు చాలా బాధ అనిపించింది, సంతోషం అయితే కలగలేదు. ఓకేనండి, సో చాలా బాధ అనిపించేసిందండి. అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.